జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్ ఎలా వేయాలి? చిన్నపిల్లలాగా డోలే డోలే అలా. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే, నేను ఒప్పుకుంటాను దానికి. 3 years లవ్, సడన్గా ఒక రోజులో బ్రేకప్. అనవసరంగా వదిలేసానని కాదు, కానీ ఇలా కాకుంటే బాగుండేది. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా. ఎవరున్నారు నీకు సపోర్ట్గా? మమ్మీ డాడీ. ఏమన్నారు? ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హక్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్, జానీ లిరి వీల్దే ఇష్యూ. అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడో నాకు అన్న. కొంచెమైనా బుర్ర ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది. ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాడంటే, అబ్బా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చానే, రాకుండా ఉండాల్సింది. సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఏంట్రా బాబు యూట్యూబ్లో ఒకతే ఉందా, తీసేయండిరా. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని, అబ్బో చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాంప్లిమెంట్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తను నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఏమైనా మెచ్చుకోవడం అవసరమా, జాను జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నారని చెప్తున్నాను. దానికి అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు, ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి, మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు, కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా. బాగా చేసావు, సూపర్ చేసావు, ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు, ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు? వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెయిల్స్ వేయాలి, జాను లిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటే నెక్స్ట్ నువ్వే ఇలా. నేను చూసి నవ్వుకున్నాను, మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా, దాన్ని తీసుకున్నావా? తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు. మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి టీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా, ఇప్పుడు పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా? ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు.
యాక్చువల్లీ ఢీ షో అంటే ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే నాకు తెలుసు. నువ్వు ఒక్కదానివే అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు. నీ యొక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి బాగా చేయట్లేదు అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా వద్దురా తీయచ్చు కదా. వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు, జాను ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఎలా చేసిందా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, ఇది చూడాలి. శేఖర్ మాస్టర్ ఏం కామెంట్ చేశారు ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు. మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు. కానీ నెగిటివ్ పట్టించుకోవట్లేదు. కానీ నా కోసం చాలా మంది ఉన్నారు. అక్క అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది. ముస్లింలు కూడా నన్ను అక్క అంటారు తెలుసా, బయటికి పోతే జానుతల. ముస్లింలు కూడా నేను చేస్తాను కదా, రే జానక్క వచ్చిందంటారా అంటాడు. తాతయ్య ఏంట తాతయ్య నీకు కూడా నేను అక్కనేనా అని నేను జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది. జానమ్మ జానమ్మ జానక్క. నీ ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఎంత, ఎవరు నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే నేర్చుకున్నాను, ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందరపడకూడదు, ఏది తొందరపడి చేయకూడదు. ఒకటి, ఎవరిని నమ్మకూడదు, మనని మనం కూడా నమ్మకూడదు. నిజంగా నేను నమ్మట్లేదు నేను. అలా ఇదొకటి. కష్టాన్ని నమ్ముకోవాలి. అంటే మనకి ఎవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు. నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. ఒక దానికోసం దిగజారిపోకూడదు ఎప్పుడు. ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకోని దగ్గర కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే నీ దగ్గరికి వస్తాడు. ఏదో రోజు వస్తారు, చేపించుకుంటారు. కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం. ఫ్రెండ్ అయినా అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు, నమ్మద్దు, ఎప్పటికైనా నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా సీరియస్ గా, ఎవరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు, నువ్వు నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు, నీ దగ్గర పెట్టుకుంటావు. అలాగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోక్ డాన్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి, కొత్తగా రాబోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఒకటే చెప్తున్నాను, అంటే చాలా మందికి ఉంది, పబ్లిక్ సింగర్స్ ఉన్నారు, అందరికి ఉన్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్ జరిగి అక్క ఇలా అడుగుతారంట కదా, నాకే ఫోన్ చేసి అడిగారు చాలా మంది. అడిగారు రా, అందరు అలా ఉండరు, నీ దగ్గర టాలెంట్ ఉందా, నువ్వు వచ్చి చూపించుకో, కంపల్సరీ ఒక్క సాంగ్ అయినా హిట్ అవుతుంది. ఆ హిట్ ఒకటే హిట్ అవుతుంది ఎవరికైనా, ఆ హిట్ అయినప్పుడు ఇంకా ఛాన్సెస్ వస్తాయి. మీరు రండి. నేను అందరికి చెప్పేది ఒకటే, టాలెంట్ ఉంటే ఆగిపోకండి. పేరెంట్స్ ఉన్నారనుకో, పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి, నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను, నాకు ఇది కావాలని ఉంది, వాళ్ళని ఒప్పించుకొని బయటికి రండి. సింగర్స్ అయినా డాన్సర్స్ అయినా ఎవరైనా. నా లైఫ్ లో నేను డౌన్ అయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు. నిజంగా శివ గారు, నేను హైదరాబాద్కి వచ్చినాక 2 months 3 months బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు. అసలు డబ్బులు లేవు, ఏం లేవు. డాడీ వాళ్ళు పంపిస్తే తిన్నాను, ఏడవడం కూర్చోడం తినడం. అసలు లిరి నన్ను ఏమైందమ్మా అని అడిగితే ఏం సంబంధం లేవు. అప్పుడు రాలేదు. నన్ను టార్గెట్ చేసి ఏం సాంగ్స్ జానుకి ఇవ్వకూడదు, జానుకు చేయకూడదు అని టార్గెట్ చేశారు. చాలా మంది టార్గెట్ చేసి పెట్టారు. అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయని టైంలో నేను ఉన్నాను, బాగా గట్టిగా ఉండి ఒక సాంగ్ వచ్చింది, మళ్ళీ ఆ సాంగ్ తో వెళ్ళాను. బేసిక్ గా నాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు. కమ్లీ డాడీ అని డిఓపి, హరీష్ అన్నయ్య, శివన్నయ్య అని చెప్పేసి, బబ్బుల్ అనే, వీళ్ళందరూ కెమెరామెన్స్, ఫోక్ ఇండస్ట్రీ చాలా బాగా చేస్తారు. ఒక్కళ్ళది ఒక్కొక్క స్టైల్. నాకు బేసిక్ గా క్లోజ్ ఒకప్పుడు కమ్లీ డాడీ, హరీష్ అన్నయ్య క్లోజ్. వీళ్ళ చెల్లెగానే నేను బయటకు వచ్చాను. ఇప్పుడున్న దాంట్లో నా లైఫ్ లో అరుణ్ కొలుగురి, నవీన్ డిఓపి అని చెప్పేసి, అజయ్ అన్నయ్య అని చెప్పేసి, ఇంకా నాకు అన్నయ్య లేరు కదా, అన్నయ్య అంతే. ప్రతి ఎయిట్ వెళ్ళిన నా తోడుకు రావడం. వాళ్ళ అక్క ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు, ఇక్కడ జాను అని వేయించుకున్నాడు, అక్క చెల్లెలాగా. ఎవరు బయట వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన చూసుకుంటాడు. ఏ దేనికైనా. ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఒకవేళ ఆయన తెలిసి ఉంటే ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి, ఒరే బాబు చేయకండి అలాగా, నీకు చెల్ల ఉంటే ఇలా ఉంటదా, అక్క చెల్లెలు ఉంటే ఎంత బాధపడతావు. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు శివ గారు. ఇంత చేశారు, ఒకవేళ నేను స్ట్రాంగ్ గా లేకపోతే నేను చనిపోతే వీళ్ళు అన్న వాళ్ళు ఏమైనా చేస్తారా? ఇప్పుడు అన్న వాళ్ళు కూడా నా కొడుకు ఏమైనా కావాలంటే వీళ్ళు వచ్చి పెడతారా, నా ఈఎంఐ కడతారా, నా ఫుడ్ పెడతారా? వీళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వీళ్ళు ఏదో కామెంట్ చేద్దాం, కుక్కలు మరుగుతూ ఉంటాయనే మేము పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు నేను 3-4 months బయటికి రాలేదు కామెంట్స్ వల్ల, ఏడుస్తూనే ఉన్నాను తెలుసా, పిచ్చి దానిలాగా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా మంది చెప్పారు, పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. నేను ఎవరికి కలిసిన ఫస్ట్ నాకు అదే మాట చెప్తారు,
అంత దరిద్రం తిడతారు నన్ను. నిజంగా అసలు ఎంత అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం, కొంతమంది ఉండరు. కొంతమంది చాలా మంది మీరు చూసారు కదా, ఎవరు అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇలా బెదిరిస్తే ఇద్దరు సూసైడ్ చేసి చచ్చిపోయారు. వీడికి ఏమైనా వస్తుందా అమ్మాయి చనిపోతే? కొంచెమైనా మారాలి కదా. అవి చూసినా మారరు ఈ జనాలు అసలు. అందరిని అనట్లేదు, పెట్టిన వాళ్ళనే అంటున్నాను. చచ్చిపో, ఒక అమ్మాయి నీ వల్ల చచ్చిపోయిందంటే నీకెంత, కనీసం నీకు తిండైనా లోపలి పోద్దా? ఎలా నిద్రపోతున్నాడో ఆడ నాకు తెలియదు, కానీ ఇది ఒకటి అదుపులుంటే మనం చాలా పైకి వస్తాం శివ గారు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేనున్నాను, మీ గురించి చెడ్డగా మాట్లాడితే నా గురించి ఇంకోటి చెడ్డగా మాట్లాడతారు. అదే నేను మీ గురించి మంచిగా మాట్లాడితే ఇంకోటి నా గురించి మంచిగా మాట్లాడతారు. అది నాలుగు అదుపులో ఉంటే ఏదైనా ఉంటది. నా లైఫ్ లో ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉందంటే సారికక్క అని చెప్పేసి, మీకు తెలుసు అనుకుంటాను, చాలా వీడియోస్ లో పెట్టాను. సారయ్య అంటారు, సారికక్క అంటారు. ఇల్లు అందులో ఉంటది, తనకు దేవుడు వస్తుంది అనమాట. అబ్బో చాలా చాలా మంది అంటారు ఈమెతో ఫ్రెండ్షిప్ ఏంది, ఈమెతో ఏంటి పెడతారు అని అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళది కాదా? నాకు అనిపిస్తుంది ఆమె నన్ను, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, నాకు ఏదైనా సరే ఆమెకు ఫోన్ చేసి అక్క నాకు ఇలా ఉందంటే అస్సలు బాధపడకు, నేనున్నాను నీ తోడు అని. చాలా మంది నన్ను చాలా రకాలుగా, ఓహో వీళ్ళతో కూడా జానుకు ఫ్రెండ్షిప్ ఉందా అని అనుకుంటారు. కానీ కాదు, తను నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో, నా లైఫ్ లో తను ఎంత ఇంపార్టెంటో, ఇంకా అంతే, నా లైఫ్ లో తను చాలా ఇంపార్టెంట్. ఇంకా మధు అన్నయ్య అని చెప్పేసి, వదిన అని చెప్పేసి, ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది నేను బాధపడితే చూడకుండా నన్ను, ఇప్పుడు నాకు ఏదైనా అనిపించింది అనుకో, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న లేరనుకో, లిరి నా ఇంట్లో పెడతాను నేను, కొంచెం లిరి పెద్దగా అయ్యే వరకు వాళ్ళు చూసుకుంటారని. ఈ ఫోక్ సాంగ్స్ లో డబుల్ మీనింగ్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా, దాని గురించి ఏంటి? ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ సాంగ్స్ పోవాలని పెట్టుకున్నాం, మనమైతే ఎప్పుడు చేయలేదు డబుల్ మీనింగ్ సాంగ్స్. అంటే వింటాను నేను, అందుకే సాంగ్ ఇందులో ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా. తర్వాత సారీ అన్న, ఈ సాంగ్ నేను చేయలేను. ఫస్ట్ మనం ఏం చేస్తామో ఎక్కువైపోతుంది ఎందుకు ఈ మధ్య బాగా, ఇక వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాం దాన్ని. అంటే వ్యూస్ కోసం. అసలు నేను సచ్చినా చేయను అలాంటి. మరి అలాంటి సాంగ్స్ ఫోక్ డాన్స్ చేస్తారు కదా, మరి వాళ్ళని ఏమనొచ్చు? వాళ్ళు ఏమొచ్చు అంటే వాళ్ళు మరి డబ్బుల కోసం చేస్తున్నారో, లేకపోతే ఇలాంటి సాంగ్స్ ఫేమ్ అయితే ఫేమ్ అవుతానని చేస్తారు. నేను అమ్మాయిలకు చెప్పేది ఏం తెలుసా, వస్తే నువ్వు ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఇచ్చేసావు అనుకో, నెక్స్ట్ వాడు కూడా అడుగుతాడు. ఇప్పుడు ఆ సాంగ్ లో నువ్వు నడుము చూపించావు కదా, ఈ సాంగ్ లో కూడా చూపి అంటాడు. నువ్వు ఫస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటది. నేను అమ్మాయిలకి ఇదే చెప్తాను. కొంతమంది అమ్మాయిలు తిట్టుకోవచ్చు, అబ్బాయి ఏమేంద్రా నాయన ఏమి ఇట్లా చెప్తుందని, కానీ మనం ఫస్ట్ ఏది చూపిస్తామో ఫస్ట్ ఇంప్రెషన్ అప్పుడే ఇంకొకటి కూడా, అరే ఈ సాంగ్ లో ఇలా చేశానండి, ఇట్లా వాడు ఆహా ఆ సాంగ్ లోనేమో ఎక్స్పోజింగ్ ఇస్తావు, ఈ సాంగ్ లో ఇయ్యవా, అడుగుతారు కదా. ఏదైనా మనతోనే ఉండిద్ది కంపల్సరీ. అంతేనా? ఈ డబుల్ మీనింగ్ సాంగ్స్ గురించి నువ్వు చెప్పాల్సింది. ఇంకేం చెప్తాను దాని గురించి, నేను వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చోబెట్టి అడగండి, చెప్తారు అప్పుడు ఎందుకు చేసావు అని. అదే దీనికి బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ నేను ఎక్కువ వింటున్నాను అనమాట. ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ డబుల్ మీనింగ్ లో ఉంటాయా ఇంకా అన్నట్టు నేను కూడా కొంచెం తగ్గించడం చేసా వినడం. కానీ కొంతమంది పేరెంట్స్ వింటారు, ఇలా ఉంటది. కానీ ఏమో మరి వాళ్ళకి పిచ్చి అట్లా. ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు, మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము, టూర్కి వెళ్ళి ఉండి 24th అన్నారు. అప్పుడు ఒక డేట్ చెప్పారు, సారీ అండి నేను రాలేను, నేను టూర్కి వచ్చాను, నేను రావడానికి కుదరదు, ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేం కదా అని చెప్పేసి వదిలేసాం. సరే అండి ఓకే అని కట్ చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు. ఓ నీ అమ్మ, మళ్ళీ వచ్చింది కదా, మంచి ఛాన్స్ కదా, మన డాన్స్ కూడా మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాను. డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ, పాలేది కూడా గోదావరికని. నార్మల్ తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటది అని. తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్ డాన్స్ పేరుగా బాగుంటది అంటే నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు, కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th క్లాస్లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years 2 years లవ్, 3rd year లో పెళ్ళి అయిపోయింది. మరి
ఇంత లవ్ చేసుకున్నారు కదా, బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే ఇన్ని 3 years లవ్, సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు? అలా ఒక రోజులో కాలేదు, అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా 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 జరిగింది. ఫీల్ అయ్యావా? అబ్బా అయ్యాను. అనవసరంగా వదిలేసానే అని. అనవసరంగా వదిలేసానని కాదు, కానీ బాధపడ్డాను. చాలా రోజులు బాధపడ్డాను. అరే ఇలా కాకుంటే బాగుండేది, ఇద్దరం బాగుండే వాళ్ళం కదా, అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు. దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా? నిజంగానే విడిపోతారు, నిజంగా విడిపోతారు. ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను. నమ్ముతారా ఇది? నమ్ముతాను, నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది. ఇప్పుడు తమిళ పెట్టండి, దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్లిలో పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం, మేము బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిని బాగా చూసుకున్నాం, అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను, ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా, ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే. నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు. రోడ్డు మీద నడుతుంది అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారు. ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు, మా డాడీ గురించి ఎత్తనే ఏడిపోతుంది నాకు. అంటే మా డాడీ ఎలా అంటే, వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ, ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు, ఇది కావాలా, ఇట్లా ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హగ్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అంటే తెలీదు. చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను, చిన్న మాట. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా, ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచి మాట్లాడుతా. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు, మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటికి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. తనకు తెలుసు 3 monthsకి ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుతాను ఫుల్, స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను, మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్ గా ఏడుపు వచ్చేస్తుంటది, నార్మల్ లేకపోతే ఒక టాపిక్ ఇక్కడ పెయిన్ ఉంటది కదా. ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. మా డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నాకు మా డాడీ లిరి చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను, వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్ గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఎన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి. అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు, జనరల్ గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షూర్ నేను ఉంటును, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి, వాడు చెప్పేస్తాడు, వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు, తన ఇష్టం లేదు, వాళ్ళు ఇదిగా అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్ లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి?
టాటూస్ గురించి అడగడం. ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు. నా ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్ నాకు నీ టాటూస్ చూస్తుంటే నా కళ్ళు అటే వెళ్తాను. ఇందా నుంచి నేను అదే చూస్తాను. ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదేదో కొట్టేసినట్టు అనిపించింది. ఇది అప్పుడు టోనీ పేరుండే, ఇది చూపి ఇక్కడ టోనీ పేరుండే. ఓకే, దాన్ని ఏం చేసావు? ఫ్లవర్ వేయించాను. ఫ్లవర్ వేయించిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉంది, రిమూవ్ చేపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేమో లిరిగంది, ఇది నార్మల్ గా స్టార్. నార్మల్ గా స్టార్ అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్. దాన్ని కూడా ఏది గీకినట్టుంది. గీకలేదు, కరెక్టే, అది స్టారే, కావాలని చూసుకోండి, ఏది గీకలేదు. అదే టాటూ వేయడానికి ఏ రాలేదు ఆయనకి. ఏ రాకపోతే ఏదో ఒకటి వేసేరా అని. అప్పుడు బాగా ఇష్టం నాకు టాటూస్ వేసుకోవాలి అది అని. ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు 6 members. ఇక్కడ ఎస్ ఉండే, సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే. ఈ ఎస్ చూసి ఎవడో అనుకోని నా కామెంట్, ఎస్ అంటే ఎవడి పేరు పెట్టుకున్నావు, అమ్మ ఏంట్రా చర్రా ఇది. ఎవరో ఏమనంటే మార్చేస్తావు అంటే మార్చేయడం కాదు, ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే, మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి 2 years అవుతుంది. వాళ్ళు కూడా ఎందుకు యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట, యూనియన్ డాన్సర్స్. వాళ్ళే నాకు అన్నీ. అప్పుడు ఎంతమంది? ఇద్దరు 5 members. వాళ్ళకి ఇక్కడ జాను అని ఉండిద్ది, వాళ్ళకి జాను అని ఉండిద్ది. నేను మాత్రం అందరికి ఎస్ వస్తుంది కదా, షైని, సుచి, సంగీత అని ఉంటారు వాళ్ళ ఎస్. సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని. సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జాను అని వేయించుకున్నారు. మేము అలాగా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు, టాటూస్ వేయించుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని. వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు. నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి, ఇంత మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం, మనం ఉంటే జాను హ్యాపీ ఉండలేకపోతుంది, వాళ్ళు ఈమెను చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి 3 years అవుతుంది, కనీసం నాకు ఫోన్ చేయరు. నా బర్త్డేకి మాత్రం వేరే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుస్తుంది, తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని, జాను ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. వాళ్ళు ఇంకా నాకు అమ్మ నాన్నకన్నా ఎక్కువ, కానీ ఏదో రోజు కలుస్తారనుకుంటున్నా. చూడండి వీడియో చూసి రాండి, ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం, చాలా వెయిట్ చేస్తున్నాను. ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం. ఒక అమ్మాయి చనిపోయింది, సుచి అనే అమ్మాయి చనిపోయింది. అయ్యో, లవ్. అది కూడా లవ్. అది March 5th, నేను ఇప్పటికి పెడతాను, March 5th స్టేటస్ పెడతాను. సూసైడ్ చేసుకుంది. ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి? నేను ఒకటి చెప్పనా, మనకు రాసి పెట్టుంటది, మనతోనే ఉంటది. ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది, దాని తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి, యాక్చువల్ ధైర్యం ఉండాలి, లేకపోతే ఆ స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్ అయినా ఉండాలి. అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా. అందుకు నేను అడిగాను.